రామాంజనేయులు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా బాధ్యత వహించాలి కదా. అసలు ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు వాటి భవిష్యత్తులో ఈ విధమైన జల వివాదాలు ఏర్పడి కొట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు వాటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ వివాదానికి కారణం కాదంటారా? ఒక 6 నెలల్లో సంవత్సరమో నిర్ణయం తీసుకొని ఆ ఇరిగేషన్ సంబంధించి కూడా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు కనుక విభజించుంటే ఈ రోజు ఈ సమస్య ఇట్లా శాశ్వత పరిష్కారానికి నోచుకోకుండా ఎందుకుంటుంది? సో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ కూడా దీనికి సంబంధించి బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. అంటే ఏమంటారు మస్తాన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2.5 ఏళ్లలో అంటున్నారా కొట్టుకొని రావండి అన్నట్టుగా కొట్టుకొని చచ్చేలాగా ఉన్నారు కదా పరిస్థితి. నేనేం జరిగింది నాగార్జున సాగర్ దగ్గర మరి ఈ రాష్ట్రం వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు దాడి చేశారని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కదా కేఆర్ఎంపీకి. మాకేమో మా సాగు గొంతు ఎండిపోతుంది కాబట్టి మేము వెళ్ళి అర్జెంటుగా కుడికాలలోకి వాటర్ వదిలేస్తున్నాం అని చెప్తున్నారు కదా ఏపీ వాళ్ళు. గతంలో నేను దాకా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చివరి రోజుల్లో కూడా ఇదే విధమైన మోహరించాల్సి వచ్చింది. అంటే రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఒక శాశ్వత పరిష్కారంగా ఉండాల్సిన ఏదైతే నీళ్లు నియామకాలు నిధులు ఉన్నాయో వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోకుండా ఎందుకు విభజించారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చారు? కొట్టుకోమని చామనా? ఇప్పుడు చూడండి రాజకీయాలు ఎట్లా ఉంటాయి. అక్కడ హరీష్ రావు గారేమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారేమో అటు తెలంగాణకి వెళ్తే కేటీఆర్ గారితో కలుస్తారు. మరి పోనీ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. జగన్ గారు ఏమంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మీరు అట్లా అనబాకండి సార్, మా వాళ్ళ గొంతు ఎండిపోతుంది అని చెప్పచ్చుగా. అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి అదంతా, నేను మాత్రం ఇట్లా మాట్లాడతానంటారు. అక్కడ హరీష్ రావు గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ మీద వేస్తారు, మీరెందుకు మీ 10 సంవత్సరాల్లో చేయలేదయ్యా అంటే దానికి సమాధానం బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా ఏం చేయలేదు, అక్కడ వైసీపీ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఆటలకి ఒక్క ఆట విప్పుగా మారిందా ఇదంతా కూడా? ఏంటిది రాజకీయాలు మీరు చేసుకుంటానిక లేకపోతే శాశ్వత పరిష్కారానికి మనం ప్రయత్నించాలా? నేను చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కేటీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఎవరైనా సరే బీజేపీ నాయకులతో సహా దీనికి శాశ్వత పరిష్కారంగా ఉండాలి కానీ చలి కాచుకునే విధంగా ఉండకూడదు కదా. రైట్ మస్తాన్ గారు. ఆంజనేయులు గారు నమస్తే అండి.